ఇప్పటికి 8.5 కేజీ వండాము. ఇప్పుడు ఇంకొక 4 కేజీలు వండబోతున్నాం. ఏదైనా కానీ ఒక సిద్ధాంతానికి నువ్వు కట్టుబడి ఉండాలి, ఒక నమ్మకానికి కట్టుబడి ఉండాలి, ఒక సత్కర్మకి కట్టుబడి ఉండాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా నువ్వు దానితో పోరాడగలగాలి. దానికి ఎన్ని త్యాగాలైనా చేయగలగాలి. అది వీరత్వం. పుట్టిన దానికి సార్థకత లేదంటే ఆ జీవితం మిగతా జీవితాల్లాగానే ఉంటాయి, మిగతా జీవుల్లాగానే ఉంటాయి. దానివల్ల సార్థకం ఎవరికీ లేదు. పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి. నీకు ఆత్మ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నీకు కలగాలి, బయట వాళ్ళకి కాదు. ఏందే ముందర నీకు కలగాలి. చనిపోయేటప్పుడు తృప్తిగా చనిపోవాలి. అది చేసి పెట్టాడు, ఇది చేసి పెట్టాడు, అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు అనుకున్నాను, రేపు అనుకున్నాను, వాయిదాలు వేస్తూ వచ్చాను, అమ్మా పడవ ఇప్పుడు చిట్ట చివరికి వచ్చాను. తృప్తిగా నువ్వు అనుకున్న కార్యాలన్నీ నువ్వు తృప్తిగా చేసి వెళ్ళగల. అది జీవితం అంటే. ఏదో బతికేయడం కాదు. ఒక దీక్షిత్తు సార్థకం చేసుకున్నాడు, ఒక రాధాకృష్ణ ఈ సార్థకం చేసుకున్నది, ఒక భీమాజీ పాటిల్ బియ్యం ఒడ్డు తెచ్చి ధాన్యం తెచ్చి పోస్తాడే, నేవాజీ భాస్కర్ నేవాస అతను సార్థకం చేసుకున్నాడు. రతన్జీ వీళ్ళు సార్థకం చేసుకున్నారు. బాలాజీ నేవాస్కర్ అన్న. ఎస్, అట్లాగే మన జీవితాన్ని కూడా మనం సార్థకం చేసుకోవాలి. అండ్ అనవసరం బతకడం అనవసరం. నువ్వు ఏ సిద్ధాంతాన్ని నమ్ముతావో ఆ సిద్ధాంతానికి నువ్వు కట్టుబడి ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాన్న ఫోన్ చేస్తున్నాడు. అది ఏదైనా కానీ నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన సత్కర్మ, నువ్వు నమ్మినటువంటి జీవితం, నీకు ఆకర్షణీయమైనటువంటి జీవితం, నీకు నచ్చిన జీవితం నువ్వు గడపగలగాలి. లేదంటే ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోతున్నట్టు ఎవరికి తెలియదు. అదే ఒక పారాయణలో రాటు చేస్తావు, నీకు సిద్ధిస్తుంది. ఒక సత్సంగాన్ని ఎన్నుకుంటావు, ఒక భజనని ఎన్నుకుంటావు, లేదు ఒక వృద్ధాశ్రమం పెడతావు, లేకుంటే అనాథలకి సేవ చేస్తావు, అంటే మూగజీవాలకి సేవ చేస్తావు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ప్రశ్నే కాదు. నువ్వు నమ్మిన సిద్ధాంతానికి నువ్వు కట్టుబడి ఉండాలి. అదే జీవితం. చిట్ట చివరి శ్వాస వరకు నువ్వు చేసుకున్న కుటుంబానికి కట్టుబడి ఉన్నావా లేదా? ఉన్నావు. వాళ్ళు చీ కొడుతున్నా, చా కొడుతున్నా నువ్వు కట్టుబడి ఉన్నావు. ఒక రకంగా సిగ్గులేని జీవితాన్నే గడుపుతున్నాం. అంతే చెప్తారు పెద్దవాళ్ళు. రాజుగా ఒక్కరోజు బతికినా సార్, ఒక్కరోజు బతికినా సార్. వివేకానందుడు తన కోసం తనకు నచ్చినట్టు జీవించాడు. పెళ్ళొద్దనుకున్నాడు, అంతే పరిగెత్తేశాడు. అది జీవితం అంటే. ఎందువల్లంటే నీకు ఒక మనసు ఉంది, నీకు ఒక హృదయం ఉంది, నీకు ఒక ఆలోచన ఉంది, నీకు ఒక వ్యక్తిత్వం ఉంది. లాస్ట్కి మనం మనుషులుగా పుట్టి వ్యక్తిత్వం లేని వాళ్ళుగా, ఆత్మ లేని వాళ్ళుగా, జీవితం లేని వాళ్ళుగా, అదే అంటాడు ఆయన శ్రీశ్రీ, కుక్కల వలె, నక్కల వలె, పందుల వలె, ఈగల వలె బ్రతుకుతున్నాం అంటాడు. ఎంతమంది మహా పండితులు వచ్చినా, మహానుభావులు వచ్చినా, నిన్ను పురిగొల్పేదానికి వచ్చినా కూడా మనం ఎక్కడున్నామనంటే ఎక్కడ ఏతన గొంగలు అక్కడే ఉంది అన్నట్టు ఉంటున్నాం. మనం అంటే మనం కాదండి. జనరలైజ్ సబ్జెక్ట్ ఇది డిసీజ్. నీ జీవిత ఆశయం కోసం బ్రతుకు. నిన్న ఒక వీడియో చూశాను,
చేతులు లేవు, పిల్లవాడు కాళ్ళతో చేస్తున్నాడండి. వంట చేసుకుంటున్నాడు, స్నానం చేస్తున్నాడు, బ్రష్ చేసుకుంటున్నాడు, తింటున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ, అదిరా బ్రతకడం అంటే అనిపిస్తుంది. నీకన్నీ ఉన్నాయి, నీకన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేవు. నువ్వు ఉన్నాయని అనుకుంటున్నావు, మనం ఉన్నాయనుకుంటున్నావు. కాళ్ళు, చేతులు, మొహం, నూరు, బుద్ధి అన్ని ఉన్నాయనుకుంటున్నావు. లేవు, లేని వాళ్ళమే అయిపోయాం. దిస్ ఈస్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్. 4 రోజులు పోగాతాం, ఎప్పుడు పోతామో తెలీదు, ఎప్పుడు ఉంటామో తెలీదు. ఎంతో మంది బతుకుతున్నారు, నువ్వు బతకలేవా? వాళ్ళకి నచ్చిన రీతిలో బతుకుతున్నారు, నువ్వు బతకలేవా అని ప్రశ్నిస్తూ ఉంది అంతరాత్మ. అదే చెప్తాడు ఆయన, ఏది త్యాగం లేకపోతే ఏది రాదు నాయన. మళ్ళీ ఎప్పుడు జన్మ వస్తుందో నీకు తెలియదు, ఏ జన్మ వస్తుందో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు, ఎక్కడ పుడతామో తెలియదు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలతో జీవితాన్ని ముగిస్తావా? ప్రేమ లేని జీవితాన్ని ముగిస్తావా? ఎవరికి వాళ్ళం ఆలోచించుకునే ప్రయత్నం పట్ల. 2 వృధాశ్రమ. సత్సంగానికి వచ్చి కూడా వృధాశ్రమ. కేవలం ప్రేమ 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 అని నోటితో చెప్తే చాలదు, దానిని ఆచరణలో నిరూపించాలి. పుట్టపర్తి సాయిబాబా ఆయన అనుగ్రహం అంటే చాలదు, చేతల్లో చూపించాలి. ఇది ఎవడెవడి సాధనను బట్టి, ఎవడెవడి కృత నిశ్చయాన్ని బట్టి జీవితం ముందరికి సాగుతుంది. నిజంగా భార్యాభర్తలు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో వాళ్ళ గుండెల మీద చేసుకొని అడగండి, తృప్తిగా బతుకుతున్నావా లేదా? అంటే నీకు నచ్చినట్టు నువ్వు తృప్తిగా బతుకుతున్నావా లేదా అని అడగండి. ఒక్కరి దగ్గర నుంచి సమాధానం. ఇవన్నీ మీకు అర్థం కావు. కొన్ని రోజులకి దానికి పరిణితి చెందాలి. ఇవన్నీ దానికన్నా కొత్త వాళ్ళు మన దాంట్లోకి వచ్చి జీర్ణం చేసుకోలేరు. పాత వాళ్ళే జీర్ణం చేసుకోలేకున్నారు, ఇంకా కొత్త మొహాలు ఏం జీర్ణం చేసుకుంటాయి? కావు, అర్థం కావు, భయం. నేను జీవించింది జీవితం కాదు. అప్పులు తీర్చేదానికి ఇప్పుడు దాకా కష్టపడ్డా. ఇంకా నన్నా నువ్వు అప్పులు తీరిపోయినాయి. ఏంటే అప్పులు తీరిపోయినాయి. నీకోసం నువ్వు బతుకు, నీకోసం నువ్వు జీవించు. నీ జీవితంలో ఏదైనా ఆశయం ఉంటే ఆ ఆశయం కోసం ప్రయత్నం చేయి, సాఫల్యం చేసుకో. ఒక్కొక్కరు చెప్తుంటారు నాకు సేవ చేయడం ఇష్టం అని, ఒకరు ఇంకొకటి ఇష్టాలు ఉంటాయి. వాటిల్లోనూ సాఫల్యం చేసుకో. లేకంటే పేకాటలన్న బాగాన్న నేర్చుకో, రమ్మి కోట్లన్న సంపాదించవచ్చు. తెలియదు సార్, మనకు అర్థం కాదు సార్. మాయలో పడిపోతా అంటే ఇదే. మరి ఆయనే చెప్పాడు, నాకు పెళ్ళాం బిడ్డలు లేరు, ఆస్తులు అంతస్తులు లేవు, వచ్చుంది, నేనే మాయలో పడిపోతూ ఉన్నాను, మీరు ఎంతరా పుసుకిల్లారా అన్నాడు. ఒకటేమ్మా బాబానే ఆ మాట చెప్తే మనం మాయలో పడిపోతూ ఉంటాం. అఖండ హరిభజన అది ఎక్కడుంది? అఖండ సినిమా సెకండో ఏదో థర్డో వస్తుందని చెప్పి అది ఉంది, కానీ అఖండ హరిభజన ఎక్కడుంది నా దగ్గర?
నచ్చినట్టు తినేదానికి లేదు, నచ్చిన డ్రెస్ వేసుకునేదానికి లేదు, నచ్చిన ఇది పోయేదానికి లేదు. ఏంది జీవితం? దానికనే ఇప్పుడు పిల్లలు పెళ్లి పేటాకులు వద్దంటున్నారు. చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఏం బాగుకున్నావు నువ్వు పెళ్లి చేసుకుని? ఆ 2 బిడ్డలతో 3 బిడ్డలతో ఏగతున్నావు, సస్తున్నావు. దానికి తక్కువ, దీనికి తక్కువ, దీనికి తక్కువ, దానికి తక్కువ. ఇల్లు లేదని ఒకరేడుపు, ఉద్యోగం లేదని ఒకరేడుపు, పిల్లలు లేదని ఒకరేడుపు. అర్థం కాల. మా ఆయన అది చేయలేదు ఇది చేయలేదని ఒక ఏడుపు, నగలు లేవని ఒక ఏడుపు, అప్పులు ఎగ్గొట్టారని ఒక ఏడుపు. ఏముంది నీ దగ్గర జీవితంలో? వాడికి బాగలేదు, ఈడికి బాగలేదు, మా ఆవిడికి బాగలేదు, మా ఆయనకి బాగలేదు, నా కొడుక్కి బాగలేదని ఏడుపు. వాడు పోయాడు, ఈడు పోయాడు, ఇంకొకడు పోయాడు, రేపు వాడు పోతాడు. ఈ ఏడుపు. ఏముంది నీ దగ్గర ఆనందం చెప్పు? టెల్మి, పరిశీలన చేసుకో. 5 ఏళ్ళు నీ గుండెల మీదకి సాధించు. ఆనందకరంగా జీవించినటువంటి రోజులు చెప్పు, గంటలు చెప్పు. ఉన్నాయా? ఏమో గతంలో లేవన్నా. ఇంకెందుకైతే హాయిగా చెట్టు కింద హాయిగా చల్లగా బతుకుతున్నాడు, పల్లెల్లో కానీ బయటగా. ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం జరగాలి. సత్సంగం అంటే కేవలం సత్యచేతన పారాయణ చేయడం, 400 సార్లు చేశాను, 300 సార్లు చేశాను. మన సత్సంగంలోనే ఉండరు. నచ్చినట్టు బ్రతుకుతుంది ఆ అమ్మాయి. వెరీ గుడ్. కుమారలక్ష్మి తనకు నచ్చినట్టు చేస్తుంది, తనకు నచ్చినట్టు బ్రతుకుతుంది. నువ్వు నేను ఉంటాం ఎందుక? అది జీవితం. ఒక ఆదర్శం కావాలి. నువ్వు నచ్చినట్టు బతికేదానికి లేదు, కనీసం నువ్వు నచ్చినట్టు సత్యేదానికి కూడా లేదు. నేను తీసుకుపోయి హాస్పిటల్ పొమ్మతా. అది సంగతి. రైట్. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నీ చెప్పబడతాయి సత్సంగం. నెక్స్ట్ అనుపూర్ణమ్మ గారు మాట్లాడొచ్చా? సార్ సాయిరామ్ సార్. ఎవరమ్మా? అన్నయ్య సార్. 4 అన్నయ్య. 4 అన్నయ్య. ఏ ఊరమ్మా? యాక్చువల్లీ అమెరికానే సార్. ఇక్కడ బిజినెస్ చేస్తాడు. బాధ ఏంటంటే సార్, అసలు 25 డేస్ బ్యాక్ వాళ్ళు హోప్స్ వదిలేసుకున్నారు డాక్టర్స్. కానీ మాకు దాచిపెట్టి 1,20,00,000 బిల్ అయిన వరకు ఉంచారు. అది తీసేసుకొని అప్పుడు చెప్పారు అయిపోయింది. అది ఎంత దుర్మార్గం అండి. దుర్మార్గం కాదు, ఆయన బాగున్నాడు అక్కడ. ఏ ఊర్లో అమ్మా ట్రీట్మెంట్? ఏజీ సార్. అవును సార్. వరల్డ్ లో 3rd or 5th లో నించుంది హాస్పిటల్. ఈయన ఉన్నారు కదా సార్, నాగేశ్వర్ రెడ్డి. ఆయనది అది. నాగేశ్వర్ రెడ్డి ఆయన గ్యాస్ట్రాంటాలజిస్ట్ సార్, వరల్డ్ ఫేమస్. చిన్న దగ్గు వచ్చిందని నడుచుకొని వెళ్ళాడు సార్. హాస్పిటలేనా? నాగేశ్వరరావు హాస్పిటలేనా? ఏఐజీ అండి. నాగేశ్వర రెడ్డి హాస్పిటల్. నాగేశ్వర్ రెడ్డి ఆ పార్ట్నర్ అందులో. ఫోన్లే అమ్మా, అందరూ పంచుకున్నారా? అదేదో ఆయన మంచివాడు అంటారు మేడం. సార్ ఏం చెప్పమంటారు, మంచితనాలకి ఏం లేదు సార్. వాళ్ళు డబ్బు కోసమే కూర్చున్నారు అంతే. వాళ్ళు బిజినెస్ పీపుల్, డాక్టర్లు కాదు, బిజినెస్.
ఒక మందు ఇచ్చారు సార్. ఒక మందు ఇవ్వకూడని మందు. అసలు 2 రోజులు మా అన్నయ్య వచ్చే మీకు చెప్తూ ఉండేదాన్ని కదా సార్, ఎప్పుడన్నా అనేదాన్ని కదా, మీరు అనేవాళ్ళ బాగానే ఉంటారులే అమ్మా అని. ఒకసారి చెప్పాను నేను, ఇట్లా మా బ్రదర్ కి బాగాలేదు సార్ అన్నా కదా. అట్లా రోజు ఈ ఊరికే హోప్స్ ఇచ్చేవాళ్ళమాట. ఇప్పుడు బీపీ బాగా అయిపోయింది, గుడ్ 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 అని అందరు అమెరికా, మా బ్రదర్స్ అంతా ఫ్యామిలీ అంతా అమెరికా కదా సార్. రాత్రి పగలు మేము ఇదే పనిలో ఉండేవాళ్ళం. గుడ్ గ్రేట్ గ్రేట్ అని అట్లా అనుకుంటూ వచ్చేవాళ్ళం. ఒక 2 days డిశ్చార్జ్. పిల్లోడు పాప అమెరికాలో నుంచి ఇక్కడే వచ్చి ఇచ్చేస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా పెద్ద డాక్టర్. ఆ అబ్బాయి చెప్పాడని ఈగో వచ్చింది వీళ్ళకి, వీడు చెప్తాడా మాకు ఏం చెయ్యాలని. అదొకటి బాగా ఈగో. ఇంకోటి బాగా వివిఐపి ట్రీట్మెంట్ జరిగింది సార్. వాళ్ళకి బాగా కాలింది. ఎక్కడ మొత్తం అన్ని చోట్ల మినిస్టర్ దగ్గర నుంచి మొత్తం వచ్చింది. ఈ పేషెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నది వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఏంటి ఇంత, అదొకటి. 2, మూడోది ఏంటంటే ఒక అనవసరపు మెడిసిన్ ఇచ్చారు సార్. అడగకుండా కన్సల్ట్ చేయకుండా ఒకటి రాశాడంటే ఒకటి ఇచ్చేసాడు. ఆ మెడిసిన్ వెళ్ళిన దగ్గినాక కడుపు నొప్పి వచ్చి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. పాపం ఆ మందు అక్కర్లేదంట అసలు. ఆ మందు ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల షాక్ లోకి వెళ్ళిపోయి 2 minutes లో కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చనిపోయాడు. ఆ మందు అసలు ఇవ్వకూడదంట. అది అసలు ఎంత కేర్లెస్ గా ఉన్నారు చూడండి అసలు. ఎన్నేళ్ళమ్మా? ఈజ్ 68 సార్. ఇదంతా మన విధి అనుకోవాలి మేడం, మనం ఏం చేయలేము. చేయగలిగిందా? కాదు సార్, అసలు స్పెషల్ ఫ్లైట్ లో అమెరికాకి తీసుకెళ్లిపోతాను ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఇంకా వద్దు, ఇంక ఇక్కడ వద్దని అసలు వారించారు. మీరు తీసుకెళ్తే మీకు ఏదైనా అవుతుందని ఇట్లా భయపెట్టి మా వీక్నెస్ వాళ్ళు క్యాష్ గా చేసుకున్నారు సార్. అంటే ఇంకో 30-40 లక్షలు వేసేసుకుంటే అయిపోతుంది. 1 కోటి ఎలాగో దాటింది కదా, ఇంకొక 20-30 వేసుకుంటే అయిపోతుంది. దానికోసం అట్టి పెట్టి ఆ మనిషిని అంట పంపించేశారు. దగ్గుతూ వెళ్ళిన మనిషి చూడండి సార్, చనిపోయి వచ్చేసాడు. అసలు సేమ్ ట్యాగూర్ సినిమా నాకు గుర్తొచ్చింది సార్. అంతే, ఒకటి రావటం, తల ఇలా వంచుకోవటం, అసలు యూఆర్ ట్రైయింగ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పటము, అన్ని అట్లాగే అయినాయి సార్. 22 నిమిషాలు రావటం, ఇప్పుడే కార్డియాక్ అరెస్ట్ అయిందంటారు. అసలు యాక్చువల్లీ 9:30 చనిపోయాడు. ఇంకా మహామహుడు మనం అటువంటి హాస్పిటల్ పోలేం. అదే మా వదినంటుంది సార్, అన్నపూర్ణ మీరు ఎవ్వరు వెళ్ళపోకుండా హాస్పిటల్కి, కాబట్టి ప్రాణం ఇంట్లోనే హాయిగా తీసేసుకోండి, పోనీ ఆ మెట్లు ఎక్కద్దమ్మా అని చెప్పి ఆవిడ అసలు వాడిని సూ చేస్తాను, వాడి ఫినిష్ కెరియర్ అని పాపం ఎంత ఏడుస్తుందో. చంపేశారు నా భర్తని, డబ్బు తీసుకొని 30 రోజుల నుంచి యాతన, నరకం చూశాను సార్ నిజంగా. ఏమండి? కానీ సార్ ఒక్క డాక్టర్ మటుకు నిజంగా ఉంటారు సార్, నిజంగా ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ అంటారు చూడండి సార్. అతను ఏడ్చాడు సార్. అసలు మేము కూడా అంత ఏడ్చున్నాము. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏడ్చి అరిచేసి నిజం బయట పెట్టాడంట. యూ హ్యావ్ మెస్డ్ అప్ హిస్ లైఫ్, ఎందుకు ఇచ్చారు నాకు చెప్పకుండా ఆ మెడిసిన్. ఎట్లా ఏడుస్తున్నారు సార్ డాక్టర్, అక్కడ ఏజీ డాక్టర్ సార్. ఇవన్నీ జరిగే పనులు కాదు సార్, చాలా పెద్దోళ్ళు సార్. ఎంత పెద్దోళ్ళు అంటే వాళ్ళంతా అసలు అబ్బా, అసలు నిజంగా సార్ మా పెద్దన్నయ్య సగం హైదరాబాద్ ఆయన అంత కొట్టిస్తాడు మా పెద్దన్నయ్య. ఆ చేతులు జోడించుకొని, ఆయనే పెద్ద డాక్టర్ అమెరికాలో, చేతులు జోడించుకొని వాళ్ళకి కాళ్ళ మీద అట్లా పడ్డాడు సార్. నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను, నా బ్రదర్ని రక్షించు అని అడిగి ఆ స్థితికి వచ్చేసాడు. వెరీ సాడ్ సార్, నిజంగా వెరీ సాడ్. ఇక అందరు దిగుతున్నారు సార్ అమెరికా నుంచి. 11th డే ఉంది సార్, 22nd. ఇంకా నాకు పిచ్చెక్కిపోయి మా ఇంటికి వచ్చేసా. అసలు ఆ ఏడుపు, ఈ సత్సంగం అందుకే జాయిన్ అయ్యా సార్. అసలు ఇంకా కాసేపట్లో అన్నయ్య బాడీ వస్తుందంటే కూడా నేను సత్సంగంలో జాయిన్ అవటానికి నాకు నేర్పించిన సత్సంగం. నేను రేపు వెళ్ళిపోతాను తెలుసు, స్ట్రాంగ్ గా ఉండాలని పక్కకు వచ్చేసా.
ఏమన్నా ఎత్తుకోపోయాడమ్మా? ఏమీ లేదు సార్, ఏమీ లేదు సార్. కానీ సార్ ఒక్కటి ఎంత గొప్ప అంటే సార్, మా బ్రదర్ అని చెప్పడం కానీ నేను శ్మశానం వాటికుని వెళ్ళాను సార్. నేను భయపడిన వాటికి. ఐ హ్యావ్ మై డ్యూటీ. ఎందుకంటే మా సిస్టమ్స్ అమెరికాలో ఉన్నారు. నేను నిలబడాలని చెప్పి ఆ వ్యాన్ లో కూర్చొని వెళ్ళా. మా హస్బెండ్ వాళ్ళందరూ వద్దులే వెళ్ళపాకంటే నో ఐ హ్యావ్ టు గో అని వెళ్ళి అక్కడ ఉన్నారు సార్. చెప్పారు సార్ ఒక్కొక్కళ్ళు వచ్చి. అంటే నా పోలికలు చూసి మీరు పార్షద్ గారి సిస్టర్ అంటే అవునండి అంటే మాకు ఎంత హెల్ప్ చేశాడు తెలుసా మేడం. 40 లక్షలు షూరిటీ పెట్టేసేవాడు మేడం. మా ఇంట్లో బ్రదర్స్ కూడా చేయరా పని. అలాంటిది అందరూ చెప్పటమే సార్, ఇంత గొప్పోడు, మాకి హెల్ప్ చేశాడు, మాకు ఇలా చేశాడు, మాకు ఇల్లు కట్టించాడు, ఇంత మంచితనం పనికిరాదేమో అనిపించింది సార్ నిజంగా. అద్భుతంగా జీవితాంతం గుర్తు పెట్టుకుంటారా? కాదు సార్, ఇంత అన్నం పెడితేనే పనికి వచ్చేది. ఇదంటే ఒక ఇల్లు కట్టించా, చదువు చదివిచ్చా. నేను తప్పు బట్ట అడగలను కాదు, మనకందరికీ తెలియాలని అడిగా మిమ్మల్ని. అతన్ని తప్పు పట్టాలని కాదమ్మా, మిమ్మల్ని ఇది చేయాలని కాదు. ఏమిలా తెచ్చుకోపోయేది ఏమిలా ఎప్పుడు అదే సార్, ఈ మాటే నాకు చెవుల్లో తిరుగుతుంది సార్. ఏం తీసుకెళ్ళాడు మరి ఇన్ని కోట్లు ఇన్ని ఉన్నాయి, ఏం తీసుకెళ్ళాడు అంటే ఆ సమాధానం లేదు. అంటే అక్కడ తర్వాత తెలిసింది ఏం చేసేవాడు ఎవరికని. ఓహో ఇది తీసుకెళ్ళాడు. బతుకున్నప్పుడే ఏదన్నా మంచిది చేసుకోమని చెప్పేది. దానికనే కాదు ఇందాక అదే వచ్చింది. ఒక లక్ష్యం కోసం పాటుపడు, ఒక లక్ష్యం కోసం జీవించు, ఆ లక్ష్యాన్ని జీర్ణం చేసుకో, అణువులను ఆ లక్ష్యాన్ని నింపుకో. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే సార్, అదే ఆధ్యాత్మికత. అదే సార్. నిజంగా సాడ్ ఏంటంటే సార్, నిజంగా నడుచుకొని వెళ్ళాడు సార్. ఊరికే చిన్న చూపించుకుందామని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. తెలుసు వాళ్ళకి అన్ని పాడైపోయినాయి అని, అయినా కూడా దాచిపెట్టారు చూడండి సార్. లాస్ట్ వరకు జస్ట్ బిల్లు కోసం. అది బాధ అనిపిస్తుంది సార్ నిజంగా. దానికనే మాస్టర్ గారు ఏం ఉద్యోగం చేయమంటారు సార్ అని అంటే, వ్యవసాయం చేసుకోబోరా అన్నాడు. నేల తల్లి ఇస్తే ఇస్తుంది, లేదంటే లేదు. ఈ అర్థం కాదు మనకు. ఎందువల్లంటే మనం మైకంలో ఉంటాం, మాయలో ఉంటాం, ఎన్విరాన్మెంటల్ జాబ్స్లో ఉంటాం, సంపాదనలో ఉంటాం, పొగురులో ఉంటాం అమ్మా. అర్థం కాదు. మహాత్ములు ఎందుకు వస్తారు, ఏం చెప్తారు, ఏం మాటలు చెప్తారు, ఏం వినాలి, ఏం పట్టుకోవాలనేది ఉండవు. నువ్వు ఎవడి మాకు చెప్పేదని అంటాం. అన్నానని కాదు, ఆ డాక్టర్లు చూడు, మనం మేలు కదా. మనం హ్యాపీగా మనల్ని దేవుడి సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళని ఎలా కుక్కతాడు రేపు అక్కడ. ఇప్పుడు తెలియదు వాళ్ళకి. దానికి ఆధ్యాత్మికత దేనికంటే వచ్చే జన్మ కోసరం, ఈ జన్మ కోసరం కాదు. ఈ జన్మలో బాగా బ్రతికితే ఇది ఆగాం అవుతుంది రేపటికి. వాళ్ళకి ఆగామే లేదు, ఏమీ లేదు. ఆగంలో తిప్పుతారు వాళ్ళని. తెలియదు అక్కడ. ఎవడంత చేస్తే వాడంత తిరిగి అనుభవించాల్సిందే. ఏది విధంగా కర్మ వదలదు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. కానీ కేవలం డబ్బు తాపత్రయం. ఎన్ని కోట్లని ఎంత సంపాదించుకుంటాం నీ బతుక్కి. విశ్రాంతి లేదు, క్షణం విశ్రాంతి లేదు. భార్యతో మాట్లాడేదానికి లేదు, పిల్లకాయలతో మాట్లాడేది. సరే కూలోడు అంటావా, ఇంకో పని చేసేవాడు అంటావా, వాడికైతే తప్పదు. అన్ని కోట్లున్నాయి డాక్టర్లకి. ఇంకా సంపాదన. ఏం బతుకులరా నాయన. కాగితాలు ఎరుకునేవాడు లక్షణంగా బతుకుతున్నాడు. ఆటో వాడు గరికిపాటి గారు చెప్తారు, ఆటో వాడు బ్రతికినంతగా మిగతా వాళ్ళు బతకడం ఉంది. ఎందువల్లంటే ఇవన్నీ కూడా అన్నిటి మీద అధ్యయనం ఉంది, జీవితం మీద అధ్యయనం లేదు మనకు. ఏందే జీవితాధ్యయనం లేదు. ఏందో బతికేస్తున్నాం. దానికైనా హేమాద్రి పంత్ అడిగాడు, అవి బతుకుతున్నాయి, నువ్వు బతుకుతున్నావు రమేష్, నీకు దానికి తేడా ఏంద్రా అని అడిగాడు. ఏం లేదు హేమాద్రి పంత్ గారు అని చెప్పాను. అయితే ఉండడం ఎందుకు పోరా అన్నాడు. అమ్మ చెప్పినట్టు పెట్టని కానికి ఉండడం ఎందుకు, చచ్చిపోమన్నది అమ్మాయి. చచ్చిపోమని అర్థం నీకు తెలియదా? దాన్ని కూడా అర్థం చేసుకోలేని మానసిక స్థితిలో ఉంటాడు మానవుడు. విచిత్రం అది. దానివల్ల సాధించుకో
దానికని మాస్టర్ గారు చెప్పిందమ్మా. అంటే అందరూ అట్లా ఉంటారని కాదు, 100కి 90 మంది అట్టాగే ఉంటారు, లేదా 80 మంది అట్టాగే ఉంటారు. ఏం చేస్తాం కాలం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అమ్మ అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, న్యాయంగా జీవించాలని, మిగతా జీవితాన్నైనా 7:29 నిమిషాలు ఇప్పటి నుండైనా ఈ జీవితానికి ఒక అర్థం తెలుసుకొని అర్థవంతమైన జీవితాన్ని గడపాలని, దీని మీదనే మనసు నిలుపుకోవాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, ఈరోజు మన సుశీల వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి ఆ తల్లికి శుభాకాంక్షలు తెలిపి మనం సత్సంగంలోకి వెళ్తాం. 10 నిమిషాలు లేట్ అయినా ఇబ్బంది ఏం లేదు. సుశీల సాయినాథ్ మహారాజ్ కి జయన్న. జయం. మీకు హజరతే గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరిద్దరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ముఖ్యంగా సంతోషంగా, ఆ అమ్మాయితో ఒకే ఒక కూతురు కాబట్టి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆ దేవాది దేవుని కోరుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు. సద్గురు సేవ. సద్గురు సేవ అంటే ఏంది? గురువు ఎక్కడున్నాడని సేవ చేస్తావు. ఇప్పుడు విగ్రహానికి ఏం సేవ చేస్తావు, పటానికి ఏం సేవ చేస్తావు? నో, అది కాదు. గురువు ఏం చెప్పాడో అది చేయడమే ఉత్తమమైన సద్గురు సేవ. దానివల్ల ఏమవుతాయి? నీ ఏడుపులు పోతాయి. ప్రపంచంలో సుఖము దుఃఖములన్నీ కూడా నిర్మూలనమవుతాయి. సుఖము ఉండదు. ఈ ప్రపంచం వల్ల నీకు సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. ఒక అద్భుతమైనటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటాం. ఇంకో చిన్న విషయం మీతో పంచుకుంటానండి, అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను. చాలాసార్లు చెప్పుకున్నాం. నువ్వు కాకుండా ఏంటి? నువ్వు నేను కాకుండా, నేను కాకుండా నాలోకి ఏ వ్యక్తి వచ్చినా అలగని కొండ గుర్తు పెట్టుకో. అంటే నా మనసులోకి ఏ భక్తులు, సచరిత్రలో ఉన్న భక్తులు, బాబా భక్తులు, భగవంతుడు తప్ప లౌకికమైనటువంటి వ్యక్తులు, ఆఖరాకి భార్య బిడ్డలతో సహా, మనవాళ్ళు మనవరాళ్ళతో సహా, స్నేహితులు బంధువులతో సహా నీ మేలు కోరేవాళ్ళు ఉంటే తప్ప ఎవ్వరు వచ్చినా నీకు ఏడుపు తప్ప ఇంకొకటి ఉండదు, అలజడి తప్ప ఇంకొకటి ఉండదు. గుర్తుపెట్టు. దాన్నే బాబా ఎప్పుడు నిరతము బ్రహ్మస్వరూపంలో అన్నాడే, అదే ఆత్మస్థితిలో ఉంటాడు. 2 పూట్లో ఉంటాడు ఆయన. ఆత్మస్థితిలో ఉంటాడు, సకల ప్రజల శ్రేయస్సులో ఉంటాడు. అది ఆయనకే చెల్లింది, ఎవరికి చెల్లదు. దానికన్నా ఇదే 10వ అధ్యాయంలో
సూక్ష్మంలో మోక్షం అంటారు. ఇది ఎప్పుడు మనకు దారిలో పోతూ ఉంటాం, చెట్లు అట్లా వస్తాయి, కళ్ళకు తగలుతుంటాయి, దాన్ని నెట్టుకొని పోతూ ఉంటాం, తోలుకొని పోతూ ఉంటాం. దేవుడు ఊరేగింపు వస్తుంటుంది, ఒక ఇది పెట్టుకొని ఉంటాడు వాడు, ఆ వైర్లు ఎత్తేదానికి పైకి ఎత్తాడు, దేవుడిది రథం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవడొచ్చినా ఆఖరాకి నీ ఇంట్లో వాళ్ళు వచ్చినా సరే, హూ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ మైండ్ యు హ్యావ్ డిస్టర్బ్డ్, must and be disturbed by that person. అది లెక్క. ఇది ఆధ్యాత్మికతలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం. అత్యంత 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 ముఖ్యమైన విషయం. ఎవడు వచ్చినా సరే కాదు నీకు అశాంతి, నీకు అశాంతి. ఎందువల్ల అశాంతి వస్తున్నాయి అంటే ఎప్పుడు వాళ్ళ మైనస్లను చూస్తుంటాం. నేను అనే అహంకారం ఉంటుంది, నేను చెప్పినట్టు జరగలేదే, నేను చెప్పినట్టు వినలేదే అనే అహం ఉంటుంది. దానికనే అంటాడు 3వ అధ్యాయం అద్భుతంగా చెప్తాడు, నా యందు భక్తితో నా నామాన్ని చెప్పిస్తూ నా లీలను గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానమే చేసే వారికి విషయ సుఖాలు ఎలా చుట్టుకొస్తాయి అన్నానని కాదు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ పాపం పెద్ద దిగులది, సొంత అన్నందులో ఎవరో కాదు, బాగా డీరెస్ట్ అండ్ నీరెస్ట్. కానీ ఎందుకు ఆమె దిగులుగా ఉంది అంటే వాళ్ళ అన్నను మోస్తూ ఉంది. ఆమెను మోస్తూ ఉంటే ఈ దిగులు ఉండదు, వాళ్ళ అన్నను మోస్తూ ఉంది. రేపు నేనైనా అంతే, నేను కూడా కొద్ది రోజులు నా భార్యను పోసా, మూసి 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 చేయను పుట్టలు వదిలేస్తుంది ఆటోమేటిక్ గా, అంతే అయిపోతుంది. ముయ్యకుండా ఉండేదానికే సత్సంగం అవసరం, సత్యది. అర్థమైందా? నేను ఆ తప్పు పట్టడం కాదమ్మా, మిమ్మల్ని చెప్తున్నాను. మీ మాట ఎట్లా ఉందంటే బాధగా ఉంది. ఉండాలి కూడా, మానవత్వం. మన మనుషులం కదా, మనం మనుషులం కదా, ప్రేమ ఉందిగా, ఆ ప్రేమను వ్యక్తం చేయాలిగా. కరెక్ట్. అట్ ది సేమ్ టైం చిరచిత్తముతో ఉండడం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే ఆధ్యాత్మికత. ఇంకొక్కరు లేకపోతే ఇప్పుడు దాకా అనుకున్నదే, రేపు మనం కూడా పోతుల్లా, ఈరోజు ఆయన పోయి నేను ఇదే ప్రాక్టీస్ చేస్తాను. నేను మొత్తం ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాను చనిపోయినప్పుడు. నేను రేపు పోతున్నా, మళ్ళీ ఆంకోసం ఏం చేశాను. మళ్ళీ నేనెప్పుడు ఉండి ఆమె కాని పోయేప్పటికీ ఏడవాల. ఈరోజు ఆమె లేవు, నేను హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్ ఇస్ ది ఆధ్యాత్మికత. పిచ్చోడం అదేదో చూసి భయపడదు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. సుఖ దుఃఖముల యందు స్థిరచిత్తముతో ఉండువాడే స్థితప్రజ్ఞుడు అని అనబడును భగవద్గీత. బాధ కలుగుతుంది, జ్ఞానముతోటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. నేను ఆ రోజు రాత్రంతా మదనం చేసింది అదే. రాత్రంతా మదనం చేసి పక్క రోజు ఉదయాన్నే సత్సంగంలోకి వచ్చేసాను. అనుభవాలను పంచుకో, బి ప్రాక్టికల్. భగవంతుడు ఆయన ఆత్మిక శాంతి కలుగుగాక, ఉన్నతి సత్యతని ప్రసాదించుగాక అని భగవంతుడు ప్రార్థిస్తాం. అంతే. సో ఉత్తమమైన సద్గురువు, మామూలు సద్గురువులు వేరు. అందరినీ మనం సద్గురువు అని పెట్టేస్తున్నాం ముందర. దానికన్నా హేమాద్రి పంత్ రాస్తాడు, ఉత్తమమైన సద్గురువు అని. పిచ్చోడే రాయిలా, ప్రతి ఒక్క అక్షరంలో కూడా అర్థము అనేటువంటి నిధి దాగి ఉంది. అసలు సద్గురువుకి నిర్వచనం చెప్పాడు. నువ్వు
లేకుండా చెప్పాడు సద్గురు. ఏం చెప్పాడు? స్వలాభాపేక్ష లేకుండా నీకు అనుభవాలను ఇచ్చినాడు. దట్ ఈస్ కాల్డ్ సద్గురు. మనం అందరినీ సద్గురు అనేస్తాం, తప్పది. పిలవకూడదు అట్లా సద్గురు అని. అదే పద్మశ్రీ అవార్డా? సత్తును తెలుసుకున్నటువంటి వాడు సద్గురు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది నేనే అని తెలుసుకున్నవాడు సద్గురు. ఆ అనుభవాలు వచ్చింది హేమాద్రి పంత ఆయనే పెట్టుకోవాలా, నువ్వు నేను పెట్టుకుంటాను సద్గురు అని. అదే చెప్తా. ఇంకా నిర్మూలన, ఇంకా న్యాయం మీమాంస గణపడాలి అధ్యయనం సద్గురువు చిక్కిన తర్వాత ఇంకా నువ్వు ఏమి చదవబడలేదని చెప్తుంది, ఇక్కడ అవసరం లేదని చెప్తున్నాను హేమాద్రి పంత. సద్గురువుగానే నీకు నావికుడైతే ఇంకేం అక్కర్లేదు. ఆధ్యాత్మికంగా కానీ భౌతికమైనటువంటి కానీ దైవానికి సంబంధించిన కానీ తాపత్రయాలు ఉంటాయి, అవన్నీ ఉండవు. నీకు విషయం అర్థమైపోద్ది. అది వీళ్ళందరూ తరింపబడతారు తాపత్రయాల నుండి. దైవం అంటే తాపత్రయం. ఆధ్యాత్మికత భౌతిక వస్తువుల పట్ల వీటన్నిటి నుండి భక్తులు తరింపబడతారు ఉత్తమమైనటువంటి సద్గురువును బట్టి. మరి ఈ లౌకికమైన సాగరం, సముద్రం మనకు అర్థం కాదు. ఇది అందమైన సరస్సు, కొల్లేరు సరస్సు అనుకుంటున్నాం మనం, మానస సరోవరం అనుకుంటున్నాం. లౌకికమైన ఈ సాగరాన్ని దాటడానికి నావికుడి పైన విశ్వాసం ఉంటుందిగా. అట్లే భవసాగరాన్ని దాటడానికి గురువు ఎంతో విశ్వాసం. భవసాగరం అంటే తెలిసింది సంసారం. ఎన్నో దానికనే సద్గురువుగా జిక్కితే సంసారాన్ని ఆనందమయంగా చేసుకోవచ్చు, లేదా దుఃఖమయంగా చేసుకోవచ్చు. 99.9% ఆనందం ఉండదు, అది కూడా గ్యారెంటీ. ఎందువల్లంటే ఎవడెవడు వాడి సంస్కారాలతోనే ఉంటాడు. గురువు ఏం చేస్తాడు తెలుసా? శిష్యుల యొక్క భక్తిని, శ్రద్ధను గమనించి వారికి జ్ఞానాన్ని, ఉసిరికాయని ఏ విధంగా అరచేతులు పెట్టుకోవచ్చో నీకు జ్ఞానాన్ని అరచేతులు పెట్టేస్తాడు. నాకు పెట్టాడండి, మీకు పెట్టాడో లేదు నాటిది. నేను గ్రేట్ గా చెప్పుకుంటా, అంటే గ్రేట్ గా చెప్పుకుంటా. అయితే శ్రద్ధ లేదు, భక్తి లేదు, కానీ ఎందుకో పెట్టేస్తాడు ఆయన. జ్ఞానాన్ని కరతలా మలకం చేస్తారంట. కరతల అంటే ఇదిగో అరచేతిలో ఉసిరికాయ అంటారే, అది అది గట్టిగా పట్టుకోవచ్చు నువ్వు. అసలు నువ్వు దేవుడి దగ్గరికి వేరే వాడి దగ్గరికే పోవాల్సిన అవసరమే ఉండదు, వేరేది చదవాల్సిన అవసరమే ఉండదు. ఈ చరిత్ర శ్రవణం చాలు. ఏం చేయగలరు నీకు? అది కూడా అండి, నీకెప్పుడు ఊరికినాయో యారికిస్తాడు రమ్మని. నీ భక్తి, నీ శ్రద్ధ, నీ భక్తి, నీ శ్రద్ధను బట్టి జ్ఞానాన్ని ఇస్తాడు. మీ అమ్మా నాయన ఎవరంటే పరమేశ్వరుడు, పార్వతి అని చెప్పగలిగే స్థాయికి ఎదగాలి. అది జ్ఞానం అంటే. మా అమ్మా నాయన అంటే అదిగో పలాని ఇంటి పేరు, పలాని పేరు, ఇది కాదు. అర్థమైందా? అది సుపత్ర జ్ఞానం ఇచ్చేది ఒక సద్గురువే. అది మామూలు
గురువు పట్ల నమ్మకం ఉంచావా లేదా? అది ఆయన చూసుకుంటాడు. ఏందే పాలం వచ్చినా నీకు వచ్చినా నువ్వే అని అంటారే. ఇప్పుడు నువ్వు నీ ముగ్గురునే పట్టుకోనుళ్ళా అంతే, ఇది కూడా వాడు ఈమెనే పట్టుకోనుళ్ళా అంతే, ఇది కూడా. కానీ మనం దొంగట్లు ఆడుకుంటాం. కాబట్టి నీకు నాకు జ్ఞానం ఏమిటి? నీ భక్తి నువ్వు శ్రద్ధని గమనిస్తాడు. పిల్లవాడు చూడు అమ్మ అమ్మ అమ్మానే అంటాడు, నాయన నాయన అనడు. కాబట్టి అమ్మ ఎక్కడున్నా పరిగెత్తి పెట్టుకొస్తుంది. వాడు నోట్లో నుంచి నాయన రాని చూద్దాం, నువ్వు పరిచయం చేయాలి. ఆఖరికి నువ్వు బిడ్డ అయినా నీ బిడ్డ కాదు కాబట్టి పరిచయం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఎవరికైనా బయటికి పోతే మా ఫ్రెండ్ ఇడు అని పరిచయం చేస్తాం. అట్లాగే అమ్మ వాడిని ఎవరిని మొగుడిని తన బిడ్డకి పరిచయం చేస్తుంది. ఇదిగో ఈజ్ యువర్ ఫాదర్. పరాయి వాడేగా అప్పటికే వాడు కదా నాకు వస్తున్నాడు. ఇది జ్ఞానం అంతే కదా. పరాయి వాడు కాబట్టి పరిచయం. నువ్వు కూడా పరాయి దానివే. నేను మీ అమ్మని అని ముసుకేసుకొని మాట్లాడతావు. ఎవరు పరాయి? పరాయా తురాయా? అర్థం కాదా? బాబా చెప్పింది అదే, రుణానుబంధంగా కలుసుకున్నాం, హాయిగా ఉన్నాం, ప్రేమగా ఉన్నాం, సంతోషం. నువ్వు నాయనవి కాదు, అమ్మవు కాదు, నువ్వు జాగ్రత్త సుమా. నీ నిజ స్వరూపం ఇది కాదు. నీ స్వరూపం ఇది కాదు. నువ్వు అనుకుంటున్నావు ఇది నా స్వరూపం అని. అర్థంలో చూసుకొని 25 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి ఇదే నా రూపం అనుకుంటున్నావు. నీ రూపం కాదు ఇది. మరుగున పడిపోయి ఉంది నీ రూపం. ఒక్కరూ దీని గురించి మాట్లాడటం లేదే. ఇదే నా రూపం, తెల్లగా ఉంటాను, నల్లగా ఉంటాను. ఒక్క మాట జగన్ ఇప్పటికిప్పుడు 25 ఏళ్ళు ఆయన చేతులు పట్టుకొని ఉంటే కాళ్ళని ఇప్పుడు ఇస్తున్నాడు. దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్స్, జ్ఞాన రత్నాలు. ప్లేటు మార్చలా, అది దేవుడి దేవాలు. జ్ఞానాన్ని ఎవడు? భక్తి శ్రద్ధలను గమనించి వారికి జ్ఞానాన్ని కరతలా మలకం చేస్తాడు. వాడు నోరు విప్పితే సత్యాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్. సత్యాలంటే ఏందో తెలుసా? ఎదుటి వాడు అంగీకరించలేనటువంటి వాటిని సత్యాలు అంటారు. జ్ఞానము అంటారు. అందరూ అంగీకరిస్తున్నాం కాబట్టి జ్ఞానం. అందరూ అంగీకరిస్తే జ్ఞానం కాదు. ఏదైతే నువ్వు అంగీకరించవో దట్ ఇస్ కాల్డ్ జ్ఞానం. ఇది నీకు అర్థంగా ఉన్నా కూడా నీకు జ్ఞానం కాదు. నువ్వు అంగీకరించవు అది లెక్క. అంతేకాదు, గురువు శిష్యుల యొక్క భక్తి శ్రద్ధలను గమనించి వారికి జ్ఞానాన్ని అరచేతులు పెట్టాలంటే ఉసిరికాయ పెట్టినట్టు, మరియు ఆనంద లక్షణమైన మోక్ష ప్రాప్తిని అనాయాసంగా హస్తగతం చేస్తారు. మోక్ష ప్రాప్తి అంటే ఏంటి? చూడు, ఇక్కడ చెప్పేస్తాడు, నువ్వు మోక్షం అంటే ఏదో నీ తుక్కుంటూ పోతావు అమెరికాకి. ఆనంద లక్షణమైన మోక్ష ప్రాప్తి అంటే ఆనంద లక్షణమైన మోక్ష ప్రాప్తి అంటే మోక్ష ప్రాప్తి ఏంటి? ఆనందం ఉండాలి. ముక్తియే మోక్షం. దానికనే చెప్పాడు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
నువ్వు దేవుడి గురించి ఆలోచించకపోయినా పర్వాలే. అర్థం కాల? నాకు కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు, చేతులు ఇచ్చాడు భగవంతుడు, మోకాళ్ళని ఇచ్చాడు భగవంతుడు, నోరు ఇచ్చాడు, నోట్లో నాలుకలు పెట్టాడు, పళ్ళు ఇచ్చాడు నవలమని ఈ ఆలోచించుకొని ఆనందం. ఇంకొకడు జ్వరపడ్డా నాశనం అయిపోద్దా. గంపెడు పాలల్లో ఒక్క విషపు బొట్టేస్తే, గంగాళం పాలల్లో విషపు బొట్టేస్తే ఏ విధంగా చెడిపోతాయో ఆ విధంగా నీ మనసు చెడిపోతుంది వేరేవాడు. అర్థం కదా? ఆధ్యాత్మికత అంటే మనసు నిలబెట్టడం. పని నువ్వు ఆలోచించినా నువ్వు అనుకున్నట్టు జరిగింది. నాకు నిన్నటితో పూర్తిగా రూఢి అయిందండి. విమానం ఎగిరింది, 30 సెకండ్ల లోపల పాపం డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు ఎవరున్నారో అన్నాలు కూర్చోరంటే వాళ్ళ మీద పడిపోయిందండి. ఈళ్ళు పోవడం కాకుండా ఈళ్ళు పడిపోయి మృత్యువు. ఇంకా అర్థం కాకపోతే పేపర్లో చదివి మడిచి అక్కడ పెట్టేస్తే వేస్ట్. మనం వేస్ట్. ఇన్ని జరుగుతున్నప్పుడు తత్వం తెలుసుకోలేకపోతున్నావే, ఏదో శాశ్వతం అనుకుంటున్నావే. చెప్పు, ఆలోచించరు సారి. నీ శ్రేయస్సేదో ఆలోచించుకోమని చెప్తున్నాడు. ఎవరి దర్శన మాత్రంతో హృదయ గ్రంథి విడిపోయి విషయ వాసనలన్నీ తొలగిపోతాయో మరియు సంచిత క్రియమాన కర్మలు క్షీణించిపోతాయో అట్టి శత్రువు యొక్క చరిత్రను నేను గానం చేస్తాను. ఈ సద్గురు యొక్క చరిత్రను నువ్వు వింటే నీ హృదయ గ్రంథి విచ్ఛేదనం కావాలి. జాలి, దయ, కరుణ, క్షమ, ప్రేమ ఇవన్నీ నీలో పుట్టుకురావాలి. అది హృదయ గ్రంథి విచ్ఛేదనం అంటే. విషయ వాసనలన్నీ తొలగిపోవాలి. అది కావాలి, ఇది కావాలి, ఇంకోటి కావాలి, ఇంకా కావాలి. ఇది విషయ వాసన. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇవన్నీ తొలగిపోతాయో మరియు సత్యతము మరియు క్రియమాన కర్మలు క్షీణించిపోతాయో. సత్యత ఉండదు, క్రియమానం ఉండదు. ఎవరిని పట్టుకుంటే అట్టి సద్గురువుల చరిత్రను నేను మనసారా గానం చేస్తాను అంటాడు హేమాద్రి పండితుడు. చెట్టు దగ్గరికి పోతే చెట్టు వాసన వస్తుంది, మనం దగ్గరికి పోతే గొప్ప కొట్టుకుంటుంది.
ఉండాలా, ఆలోచన విధంగా ఉండాలా. అంటే అష్టమైన 8వ అధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రయోజనం, 9లో భిక్షావృత్తి యొక్క ప్రాముఖ్యత, భయాజన్మ యొక్క రొట్టె కూర గురించి కుశాస్త్ర సమాచారం, మహర్షాపతి సాధ్యాల చేయని పద్ధతి శ్రవణానందంగా వర్ణించడమైంది. ఇప్పుడు శ్రోతలు సావధాన చిత్తులై తర్వాత చరిత్రను వారు ఎక్కడ ఎలా సేవించేవారు, ఎలా ఎక్కడెక్కడ తిరిగేవారు, విహరించేవారు అన్న విషయాలను వినండి. బాబా యొక్క లౌకిక జీవనం ఎంత ఉత్తమం. ఏంటి? బాబా యొక్క లౌకిక జీవనం ఎంత ఉత్తమం అని ఎందుకన్నాడండి ఆయన? ఆ ధైర్యం మనకుందండి. ఇక్కడ మనం ఉన్నాం కదా, ఇంత మందిలో మన లౌకిక జీవనం ఉత్తమం అని చెప్పే దమ్ముందా మనకు? లేదు, నాకైతే లేదండి. అదే రాస్తాడు. ఎందుకు ఉత్తమమైంది ఇదారు? ఎందుకు బాబా యొక్క లౌకిక జీవనము ఉత్తమము అన్నాడు? నేనెందుకు ఉత్తమము అని అనడం లేదు నా జీవితాన్ని? ఆలోచించి నీకు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఒక్కడికంటే దమ్ముందా? కొద్దిమందికి తప్ప. నా జీవితం ఉత్తమంగా గడుస్తుంది, నా వల్ల ఒక్కరికి హాని జరగటము లేదు, నేను ఒక్కరిని ఒక్క మాట అనడము లేదు, ఒక్కరిని నా మాటలతో గాని నా చేతలతో గాని హింసించడము లేదు అనే దమ్ము ధైర్యం ఉందా నాకు? కానీ బాబా యొక్క లౌకిక జీవనం ఉత్తమం అని ఎంత గొప్పది. ఆ మాట దాకా నువ్వు విచారణ చేసుకుంటే, చిన్నప్పుడు ఆయన పని ఆయన ధ్యానం చేసుకున్నాడు 12 ఏళ్ల పాటు. పెద్ద అయిన తర్వాత ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు. అన్నం పెట్టమని కూడా అడగల. భయంగా ఎందుకు పుట్టుపోయి పెట్ట కదా అని చెప్పని అన్నం పెట్టింది. దాని తర్వాత నీకు నాకు ఆ పంచసూనాల నుండి విముక్తిని కలిగించేదానికి పంచయజ్ఞాలలో ఒకటైనటువంటి అతిథి యజ్ఞాన్ని లేదా భూత యజ్ఞాన్ని గుర్తు చేసేదానికి 60 ఏళ్ల పాటు నీ ఇంటి ముందర నిలబడి రోటీరావు అని భిక్షాటం చేసిన మహానుభావుడు. ఒకరి రోగాన్ని తన మీదకి తీసుకున్నాడు, ఒకరి మంచిని చూశాడు, పోవద్దురా దెబ్బలు తగలుతాయన్నాడు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చాడు, ఆ నొప్పులు ఈ నొప్పులు అన్న వాళ్ళకి అడగకుండానే ఆ నొప్పులను తగ్గించేశాడు. వాడి 2 రకాల మనస్తత్వాలను విప్పి చెప్పి అట్లా చేయొద్దు నాన్న అని చెప్పాడు. ఎంతమందికి కళ్ళు వచ్చాయో, ఎంతమందికి కాళ్ళు వచ్చాయో, ఎంతమందికి వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారో, ఎంతమంది ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడిపారో, ఎంతమంది దేవుడికి దగ్గరయ్యారో. బాబా యొక్క లౌకిక జీవనం ఉత్తమం, అత్యుత్తమం, అత్యున్నతం. ఆయన వచ్చినప్పటి నుండి చివరి దాకా ఒక్కడికి ఒక్క హాని చేయకుండా వెళ్ళిపోయారు. ఇంకా కొన్ని వందల లక్షల కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి, తన దర్శన భాగ్యాన్ని ప్రసాదంగా ఇచ్చి ఎంతో మందిని ఆనందింపజేస్తుంది. ఈ బ్రాహ్మణుడు లక్షలాది మందిని పరిశుభ్రమైనటువంటి మార్గాన్ని నడిపిస్తున్నాను అని చెప్పి, నేనే పరిశుభ్రమైన మార్గంలో నడవడం లే, ఇంకా నేనేది నడిపించే ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఇటువంటి మహానుభావుడి గురించి విన్నా, చెప్పుకున్నా, మాట్లాడుకున్నా, పారాయణ చేసుకున్నా హృదయ గ్రంథి విచ్ఛేదనం అవడం, సత్యం, జాలి, దయ, కరుణ, ప్రేమ, అహంకారం తగ్గిపోవడం, సత్యతమో క్రియమాన కర్మను పూర్తిగా లేకుండా జరగడం. సత్యం, సత్యం, సత్యం. ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆయన్ని మనకు
చూస్తేనా మాంచన గుట్టలు ఏమన్నా కాల్గేట్ పేస్ట్ ఉందా, సెన్సోడైన్ పేస్ట్ ఏమన్నా ఉందా? లే. మల్లపొడి ఉందా? గోపాల్ ఎర్ర మల్లపొడి ఉందా? అది కూడా లే. ఏమన్నా అక్కడ గిన్నెలు బొంచులు ఏమన్నా ఉంటాయా? వెండి లోటాలు, వెండి ఉత్తరాంటి గిన్నెలు ఏమన్నా ఉంటాయా? ఏమి లేవు. ఎవరో ఒక పాత్ర ఇచ్చారు, ఒక రేకు డబ్బా ఇచ్చారు. ఆ రేకు డబ్బా పట్టుకున్నాడు, జోలు పట్టుకుంటున్నాడు. ఆ జోలు చూస్తే ఏమన్నా మీరు కట్టుకున్న మనం వేసుకున్నటువంటి తెల్లటి రామరాజు కటావు పంచలు తాగుంటాయా? కటావు మిల్స్ పంచలా కాదు, మార్చిపోయినటువంటి జోలిని కట్టుకొని బయలుదేరాడండి భిక్షాటనకి. తెచ్చింది ఏమన్నా తిన్నాడా? దాచిపెట్టుకున్నాడా? మధ్యాహ్నానికి దాచిపెట్టుకున్నాడా? రాత్రికి దాచిపెట్టుకున్నాడా? లే. అదిగో కొలంబోలో వేసాడు మూగ జీవులకి పెట్టేదా. దాంట్లో కుక్కలు తిన్నాయి, పిల్లులు తిన్నాయి, కాకులు ఎత్తుకోపోయినాయి, పని వాళ్ళు ఎత్తుకోపోయారు. మిగిలితే తిన్నాడు, లేకపోతే పడుతున్నాడు. బాబా యొక్క లౌకిక జీవనం ఉత్తమోత్తమైనటువంటి జీవనం. తన భక్తులే తన బంధువులను చాటుకున్నటువంటి మహానుభావం. చూడండి ఎంత ఉత్తమోత్తమంగా జీవించాడు. కనీసం ఒకరి కోసం జీవించడమే జీవితం, నీ కోసం జీవించడం స్వార్థం. కాబట్టి హేమాద్రి పంతు ఏమన్నాడు? బాబా యొక్క లౌకికంలోనే ఉన్నాడు. ఆయనే పరమాత్మికమని కాదు, లౌకిక జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకున్నాడు. నువ్వు కూడా అక్క నీ లౌకిక జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకోమని ఒక హేమాద్రి పంతును చూపించాడు, ఒక మహత్వం చూపించాడు, ఒక దీక్షితుని చూపించాడు, ఒక రాధాకృష్ణాయని చూపించాడు, ఒక నిమోత్సవ దంపతులను చూపించాడు, ఒక అన్నాచించలిక దంపతులను చూపించాడు, ఒక జ్యోతి దంపతులను చూపించాడు, ఒక దార్శన మహారాజును చూపించాడు. వాళ్ళు ఏ విధంగా తమ జీవితాన్ని అత్యంత పవిత్రంగా చేసుకున్నారో, ఎంత ఉత్తమంగా తీర్చిదిద్దుకున్నారో ఆ విధంగా తీర్చిదిద్దుకోమంటున్నాడు. ఆ విధంగా ఎవరైతే తీర్చిదిద్దుకుంటారో వాళ్ళందరూ అద్భుతమైనటువంటి సద్గతిని పొందుతారు అని సత్యత చెప్తూ ఉంది. సద్గతే కాదు, ఇక్కడ గతే ఉంటుంది నీకు, ఆయనలో ఐక్యమైపోవడం. అదే చెప్తాను. ఇంకేముంది? సంచితము లేదు, క్రియమాన కర్మం లేదు, ప్రారంభాన్ని ఇప్పుడు అనుభవించేస్తున్నావు. హృదయ గ్రంథి విచ్ఛేదనం అయిపోతుంది, నువ్వు మహాపురుషుడు అయిపోతున్నావు, మహాపురుషుడు కలిసిపోతున్నావు. ఎంతకన్నా ఇంకేం కావాలి? ఇది సత్యత్ర యొక్క ప్రయోజనం. దీనికోసం సత్యతను పారాయణ చేయాలి, దీనికోసం సత్యతను శ్రవణం చేయాలి, దీనికోసం సత్యతని అధ్యయనం చేయాలి, దీనికోసం సత్యతని పదే 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 మననం చేసుకుంటూ ఉండాలి. దానికోసం బాబానే స్వయంగా తన భక్తుల కోసం నేనే నా బిడ్డల కోసం రాసుకుంటాను అని చెప్పినటువంటి ఈ సత్యతను పొందినటువంటి మనం అందరం భాగ్యవంతులం. ఇటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి సాయినాథుడికి మీకు